ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 11th లెసన్ భాయి కా ప్రేమ్ ఈ పాఠానికి సంబంధించి ఎక్సర్సైజ్ పార్ట్ చదువుకుందాము. పేజ్ నెంబర్ 92 పార్ట్ కే ముఖ్య బిందు. వీటిని మనం ఈ పాఠం యొక్క సారాంశం క్రింద కూడా రాయొచ్చు. మరి ఫస్ట్ పాయింట్ చూడండమ్మా. రాజాపూర్ నామక్ గావ్ మే దో భాయి రహతే థే. రాజాపురం అనే విలేజ్లో ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు. दोनों में बड़ा प्रेम था. इద్దరికి ఒకళ్ళకి చాలా ఇష్టం. दोनों हमेशा एक दूसरे की भलाई के लिए ही सोचते थे. ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ యొక్క బాగోగులు ఇంకొకళ్ళు కోరుకుంటూ ఉంటారు. అంటే ఒకళ్ళు బాగుండాలని ఇంకొకళ్ళు అన్నదమ్ములు ఇద్దరు అలా కోరుకుంటూ ఉంటారు. गांव में फसल अच्छी हुई थी. గ్రామంలో పంటలు బాగా పండినాయి. బడా భాయి చోటే భాయికి బలాయి కే బారే మే సోచ్కర్. అంటే అన్నయ్య వాళ్ళ తమ్ముడి యొక్క బాగోగుల గురించి ఆలోచించి, అంటే అతను మంచిగా ఉండాలి అని ఆలోచించి, సోచ్కర్ ఆలోచించి, అప్నే అనాజ్కా కుచ్ హిస్సా అంటే తన ధాన్యంలో నుంచి కొంత భాగాన్ని చోటే భాయికే అనాజ్కే ఢేర్ మే డాల్నే గయా. మరి తమ్ముడి యొక్క అనాజ్ అంటే ధాన్యపు కుప్పలో ఇతని యొక్క ధాన్యాన్ని తీసుకెళ్ళి కలపాలని ఆలోచించాడు. చోటే భాయి భీ ఠీక్ ఉసీ తరహ్. తమ్ముడు కూడా ఖచ్చితంగా అలాగే అన్న ఏ విధంగా అయితే ఆలోచించాడో ఠీక్ ఉసీ తరహ్ అదే విధంగా ఆలోచించి సోచ్కర్ ఆలోచించి అప్నే అనాజ్కా కుచ్ హిస్సా తన యొక్క ధాన్యం యొక్క కొంత భాగాన్ని అంటే కొంత ధాన్యాన్ని తన ధాన్యాన్ని బడే భాయికి అనాజ్కే ఢేర్ మే డాల్నే గయా. మరి అన్నయ్య యొక్క ఆ ధాన్యపు కుప్పలో కలపటానికి బయలుదేరాడు. दोनों रात में एक दूसरे से टकरा गए और अनाज के ढेर के पास जाने का कारण समझ गए. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండానే ఒకేలాగా ఆలోచించి ఇద్దరు రాత్రిపూట ఆ ధాన్యాన్ని తీసుకొని బయలుదేరారు. అయితే ఒకళ్ళకొకళ్ళు తారసపడేసరికి అంటే అనుకోకుండా తగిలారనమాట. అలా తగిలేసరికి వాళ్ళిద్దరికి ఒకళ్ళకి చూసుకొని ఎందుకు వచ్చారో విషయం అయితే అర్థమైంది. ఆపసి ప్రేమ్ కో దేకర్ దోనో భాయియోంకి ఆంఖే భర్ ఆయి. మరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ పరస్పర ప్రేమని చూసి ఒకళ్ళకొకళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వే రోతే హుయే ఏక్ దూసరేకే గలే లగ్ గయే. వాళ్ళు ఏడ్చుకుంటూ ఒకళ్ళకొకళ్ళు కౌగిలించుకున్నారు. అన్నదమ్ముల మధ్య అంతటి ప్రేమ ఉన్నదని మనకి ఈ పాఠంలో చదువుకున్నాం కదా. ఇవే మనం సారాంశం కింద రాస్తాము. నెక్స్ట్ దాని కింద శబ్దార్థం ఇచ్చారు చూడండమ్మా. ఇక్కడ హిందీ పదానికి తెలుగు, హిందీ అలాగే ఇంగ్లీషు 3 పదాలు ఇచ్చారు, చదువుకుందాము. ఫస్ట్ వన్ చూడండి, హమేషా ఎల్లప్పుడూ, సదా ఆల్వేస్. నెక్స్ట్ భలాయి మేలు, అచ్చాయి గుడ్నెస్. నెక్స్ట్ చౌంకున ఉలిక్కి పడుట, ఘబరానా ట్రెంబుల్. మదద్ సహాయము, సహాయత హెల్ప్. నెక్స్ట్ ఉపజాము సారవంతమైన, ఉర్వర్ ఫెర్టైల్. నెక్స్ట్ ఫాయిదా ప్రయోజనం, లాభ్ బెనిఫిట్. నెక్స్ట్ అచానక్ అకస్మాత్తుగా, ఎకాఏక్ సడన్లీ. నెక్స్ట్ భావ విభోర్ భావోద్వేగం, భావపూర్ణ ఎమోషనల్. నెక్స్ట్ ఖలిహాన్ గిడ్డంగి, అనాజ్ కా గోదాం, బాణ్ సంభాలన సంరక్షించుట, నిభానా హ్యాండిల్. నెక్స్ట్ సునియే బోలియే. సునియే బోలియేలో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే లిఖియేలో 3 క్వశ్చన్స్, పాఠం మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వీటన్నిటిని ఒకే చోట చదువుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. బడే భాయినే క్యా కియా. అన్నయ్య ఏమి చేశాడు? బడే భాయినే చోటే భాయికి భలాయి కే బారే మే సోచ్కర్ అప్నే అనాజ్ కా కుచ్ హిస్సా చోటే భాయికే అనాజ్ కే ఢేర్ మే డాల్నే గయా. అన్నయ్య తమ్ముడి యొక్క మంచి కోరి అంటే ఆలోచించి, మంచి కోసం ఆలోచించి తన యొక్క ధాన్యంలో కొంత భాగాన్ని, కుచ్ హిస్సా అంటే కొంత భాగాన్ని తన తమ్ముడి యొక్క ధాన్యంలో కలపటానికి
వెళ్ళాడు. చూడండమ్మా, డాల్నే గయా కలపటానికి వెళ్ళాడు. సెకండ్ క్వశ్చన్ చూడండమ్మా, చోటా బాయి క్యా సోచనే లగా, మరి తమ్ముడు ఏం ఆలోచించాడు? మై జవాన్ హూ, నేను యువకుణ్ణి. జితనా చాహే ఉత్తనా కామ్ కర్ సక్తా హూ, అంటే నేను యువకుణ్ణి కాబట్టి నేను కోరుకున్నంత పని చేయగలను, సంపాదించుకోగలను. లేకిన్ భయ్యాతో బాల్ బచ్చే వాలే హై, అన్నయ్య పిల్లలు కలవాడు. ఇస్లియే ముఝే ఉనికి సహాయత కర్నీ చాహియే, అందుకే నేను అన్నయ్యకి సహాయం చేయాలి అని అనుకున్నాడు. థర్డ్ క్వశ్చన్ చూడండమ్మా, అప్నీ బాత్ కహతే సున్తే దోనో భాయ్యోం నే క్యా కియా, ఇద్దరు సోదరులు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటూ ఏమి చేశారు అని అడుగుతున్నారు. అప్నీ బాత్ కహతే సున్తే దోనో భాయ్యోంకి ఆంఖే భర్ ఆయి, అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడండమ్మా, ఆంఖే భర్ ఆయి అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయన్నమాట. దోనోం రోతే హుయే ఏక్ దూసరేకే గలే లగ్ గయే, ఇద్దరు ఏడ్చుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా, फोर्थ क्वेश्चन, गांव के अधिकांश लोग कौन सा काम करते थे, గ్రామంలో ఎక్కువ మంది ఏ పని చేస్తూ ఉండేవాళ్ళు? गांव के अधिकांश लोग खेती का काम करते थे, గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా, छोटे भाई के प्रति बड़े भाई के विचार क्या था, తమ్ముడి ఎడల అన్నకి ఎలాంటి ఆలోచన ఉన్నది? చోటే భాయికే ప్రతి బడే భాయికే విచార్ బహుత్ ఉదార్ థా, మరి తమ్ముడి ఎడల అన్నకి చాలా ఉదారమైనటువంటి ఆలోచన ఉంది. హమేషా భాయికి భలాయికే బారే మే హీ సోచ్తే తే, ఆ తమ్ముడి యొక్క మంచి కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత క్వశ్చన్ చూడండి, చోటే భాయికే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా కర్తే, తమ్ముడి స్థానంలో మీరున్నట్లయితే ఏమి చేసేవాళ్ళు? छोटे भाई के स्थान पर मैं होता तो अपने भाई को हर विषय में सहायता करता हूँ, నేను తమ్ముడి స్థానంలో నేనున్నట్లయితే ప్రతి విషయంలో అన్నయ్యకి సహాయం చేస్తూ ఉండేవాడిని. తర్వాత క్వశ్చన్, గాంవ్ కే లోగ్ ఖేతీ క్యోం కియా కర్తే తే, గ్రామంలోని ప్రజలు వ్యవసాయం ఎందుకు చేస్తూ ఉండేవాళ్ళు? గాంవ్ కి మిట్టి బహుత్ ఉపజావు థీ ఇస్లియే గాంవ్ కే లోగ్ ఖేతీ కియా కర్తే తే, గ్రామంలో ఉన్నటువంటి మట్టి చాలా సారవంతమైనది, అందుకే గ్రామంలోని ప్రజలు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. దోనో భాయియోం కే విచార్ కైసే థే, ఇద్దరు సోదరుల యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి? దోనో భాయియోం కే విచార్ బహుత్ హీ ఉదార్ తే, ఇద్దరి యొక్క ఆలోచనలు ఉదారంగా ఉండేవి. వే ఏక్ దూసరేకి భలాయి కే బారే మే సోచ్తే తే, వాళ్ళు ఒకళ్ళ యొక్క మంచి ఒకళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సాత్ హీ ఏక్ దూసరేకి సహాయత కియా కర్తే తే, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ కహానీ సే క్యా శిక్ష మిల్తీ హై, ఈ కథ నుండి మనకు ఏమి నీతి లభించుచున్నది? ఇస్ కహానీ సే యహ శిక్ష మిల్తీ హై కి పరివార్ కే సభీ సదస్యోం కో మిల్జుల్ కర్ రహనా చాహియే, ఈ కథ నుంచి మనకి ఎలాంటి నీతి లభిస్తుంది అంటే కుటుంబంలోని సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్ पढ़िए, पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए, ఇక్కడ పాఠం ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ కరెక్ట్ అయితే హా అని రాయమంటున్నారు, తప్పు అయితే నహి అని రాయమంటున్నారు. మరి ఫస్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు చూడండి, గాంవ్కి మిట్టి బహుత్ ఉపజావు థీ, మరి గ్రామంలో మట్టి చాలా సారవంతమైనటువంటి మట్టి అని చెప్తున్నారు, అది కరెక్టే కాబట్టి హా అని వాళ్ళు ఇచ్చారు. సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇస్ వర్ష్ పూరే గాంవ్ మే ఫసల్ అచ్చి హుయి థీ, ఈ సంవత్సరము గ్రామంలో పంటలు బాగా పండాయి, కరెక్టే కదా మరి అది, కాబట్టి ఇక్కడ హా అని రాయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఛోటా భాయి బాల్ బచ్చే వాలా థా, మరి చిన్న తమ్ముడికి అంటే తమ్ముడికి పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు, తమ్ముడికి పిల్లలు లేరు కదా కాబట్టి ఇక్కడ నహి అని రాయాలి, ఇక్కడ ఆన్సర్ నహి అని రాయాలి, ఇక్కడేమో కరెక్ట్ హా అని రాయాలి సెకండ్ వన్. అలాగే ఫోర్త్ వన్ చూడండి, దోనో భాయియోం నే ఏక్ దూసరే కో దేఖా,
ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అక్కడ హా అని రాయండి. నెక్స్ట్ 5th వన్, వే ఏక్ దూసరే సే టకరా గయే, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తగిలారు. ఇది కూడా కరెక్టే కాబట్టి అక్కడ కూడా హా అని రాయండి. నెక్స్ట్, పాఠ్ కే ఆధార్ పర్ అధూరే వాక్యోం కో పూరా కీజియే. పాఠం ఆధారంగా ఇక్కడ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో మరి ఈ సెంటెన్స్లో సగమే ఇచ్చారు. దీని తర్వాత ఏమొస్తుందో మనం ఇక్కడ రాయాల్సి ఉంది. అది పాఠం ఆధారంగా అంటే పాఠం చూసి జాగ్రత్తగా రాయాలి. మరి ఫస్ట్ సెంటెన్స్ చూడండమ్మా, ఉన్కే ఘర్ అలగ్ అలగ్ థే పర్ డాష్లో ఏం రాయాలి? మనం టెక్స్ట్ బుక్లో చూస్తే దోనో మే బడా ప్రేమ థా. అలాగే సెకండ్ వన్ చూడండి, బడా భాయి లేటే లేటే సోచనే లగా డాష్ మేరే దో బచ్చే హై. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, दोनों भाई धीरे धीरे एक दूसरे के अनाज के ढेर की ओर बढ़ रहे थे. नेक्स्ट 4th वन, मैं जवान हूँ, जितना चाहे उतना काम कर सकता हूँ. नेक्स्ट 5th सेंटेंस చూడండి, खेती का सारा काम तुम्हें अकेले संभालना पड़ता है. ఈ విధంగా ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేసి రాయండమ్మా. నెక్స్ట్, ఈ गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఇక్కడ క్రింద ఒక గద్యాంశం ఇచ్చారు, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దాన్ని చదివి దాని క్రిందే ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని అడుగుతున్నారు. అంటే పైన చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం రాయాలి. మరి మనం పారాగ్రాఫ్ చదివి దాన్ని తెలుగులో మొదట అర్థం చేసుకుందాము. ఏక్ వృద్ధ మహిళ రైల్ గాడీ సే సఫర్ కర్ రహీ థీ. ఒక వృద్ధ మహిళ అంటే ముసలావిడ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నదట. సఫర్ అంటే ప్రయాణం, రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నది. अपनी मुट्ठी से कुछ बाहर फेंकती जा रही थी. తన చేతిలో నుంచి, అంటే ముట్టి అంటే పిడికిల్లో నుంచి అనమాట, అంటే పిడికిలు బిగించి ఏదో బయటకు, కుచ్ బాహర్ అంటే బయటకు విసురుతూ ఉన్నదట. ఫేంక్తీ జారహీతి అంటే ట్రైన్ వెళ్ళినంతసేపు చేత్తో బయటకు ఏదో విసురుతూ ఉన్నదట. ఏక్ సహయాత్రినే పూఛా, యహ్ ఆప్ క్యా ఫేంక్ రహీ హై. మీరు ఏమి విసురుతున్నారు అని అడిగింది. క్యా ఫేంక్ రహీ హై, మీరు ఏమి విసురుతున్నారు అని సహయాత్రి అంటే ఆవిడతో పాటుగా ఉన్నవాళ్ళు, ట్రైన్లో ఉన్నవాళ్ళు అడిగారు. అప్పుడు ఉస్ మహిళానే, ఆ మహిళ జవాబిచ్చింది. ఏ సుందర్ ఫూలోం ఔర్ ఫలోం కే బీజ్ హై. నేనేమి విసురుతున్నానంటే అందమైన, ఇక్కడ చూడండి, ఫూలోం అంటే పూలు, ఫలోం అంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, అందమైనటువంటి విత్తనాలు విసురుతూ ఉన్నాను అని చెప్పింది. మై ఇన్హే ఇస్ ఉమీద్ సే ఫేంక్ రహీ హూ. నేను ఈ నమ్మకంతో, ఉమ్మీద్ అంటే ఏంటమ్మా నమ్మకం, ఈ నమ్మకంతో విసురుతూ ఉన్నాను. అదేంటంటే ఇన్మే సే కుచ్ భీ, వీటిలో నుంచి నేను ఏవైతే విసిరానో వాటన్నింటిలో నుంచి కొన్నైనా, అగర్ జడ్ పకడ్ లేతో అంటే కొన్నిటికైనా సరే, అంటే విసిరిన విత్తనాలకి కొన్నిటికైనా సరే వేర్లు గనక వచ్చినట్లయితే లోగోం కో ఇన్సే కుచ్ ఫాయిదా హోగా, ప్రజలకు కొంత లాభం కలుగుతుంది. ఫాయిదా అంటే ఏదో ఒక లాభం అనేది చేకూరుతుంది. అందుకే విసురుతున్నాను నమ్మకంతో, ఉమ్మీద్ సే నమ్మకంతో విసురుతూ ఉన్నాను. మరి కింద ఏం క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వృద్ధ మహిళ కిస్మే సఫర్ కర్ రహీ థీ. వృద్ధ మహిళ దేనిలో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కిస్మే అంటే ఎక్కడ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. మరి దీనికి ఆన్సర్ చూడండి, వృద్ధ మహిళ రైల్ గాడీ సే, ఇది మనకు ఆన్సర్. క్వశ్చన్ చూడండి అమ్మా, కిస్మే దేనిలో, రైల్ గాడీ సే అంటే రైలులో ప్రయాణం చేస్తుంది, ఇది ఆన్సర్ రాయాలి ఇక్కడ మనము. నెక్స్ట్ చూడండి అమ్మా, సహయాత్రినే క్యా పూఛా
అంటే ఆమెతో పాటు ప్రయాణించే వాళ్ళు సహయాత్రి అంటే ఆమెతో పాటు ప్రయాణించే యాత్రికులు ఒకళ్ళు ఏమని అడిగారు. క్యా, ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా క్యా. క్వశ్చన్ అనేది క్యా, ఏమి అడిగారు. ఏమడిగారో చూడండి, ఇక్కడ సెకండ్ లైన్లో కనపడుతుంది చూడండి. యహ్ ఆప్ క్యోం క్యా ఫేంక్ రహీ హై. ఇక్కడ చూడమ్మా, యహ్ ఆప్ క్యా ఫేంక్ రహీ హై, మీరు ఏమి విసురుతూ ఉన్నారు అని అడిగారు. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, వృద్ధ మహిళ క్యా ఫేంక్ రహీ థీ, మరి ఆ వృద్ధ మహిళ ఏమి విసురుతున్నది. ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్లో క్వశ్చన్ వర్డ్ చూడండి, క్యా ఫేంక్ రహీ హై, ఏమి, ఫేంక్ విసురుట, ఏమి విసురుతూ ఉన్నది. ఆమె ఏమి విసురుతున్నదట, సుందర్ ఫూలోం ఔర్ ఫలోంకే బీజ్, ఇవి విసురుతూ ఉన్నది. ఆవిడ చెప్పింది కదా, ఆన్సర్ చెప్పింది కదా. కాబట్టి ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాలి, సుందర్ ఫూలోం ఔర్ ఫలోంకే బీజ్ ఫేంక్ రహీ థీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఫూలోం ఔర్ ఫలోంకే పేడోం సే కిన్హే ఫాయిదా హోగా, అంటే ఫ్రూట్స్ మరియు ఫ్లవర్స్ వీటి యొక్క చెట్లతో అంటే పూల పళ్ళ చెట్లతో ఎవరికి, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ గమనించండి, మనకి ఇది ఇంపార్టెంట్. ఎవరికి, మనం ఎప్పుడైతే క్వశ్చన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ సరిగ్గా రాయగలుగుతాము. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ కిన్హే అంటే ఎవరికి, ఎవరికి లాభం కలుగుతుంది. చూడండి ఫాయిదా, మనము పైన పారాగ్రాఫ్ మొత్తంలోనూ కూడా ఈ ఫాయిదా అనే మాటని మనం వెతకాలి. చూడండి ఫాయిదా, ఇక్కడ కిన్హే అన్నారు కాబట్టి ఎవరికి, ఎవరికి లాభం కలుగుతుంది, లోగోంకో. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, లోగోంకో ఫాయిదా హోగా. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జెడ్ కా సమానార్థి శబ్ద్ క్యా హై, జెడ్ అనే పదానికి సమానమైన అర్థం వచ్చే పదం ఏంటి అని అడుగుతున్నారు. మనకు ఈ పదము పైన పారాగ్రాఫ్లో ఎక్కడుందో చూడండి అమ్మా. చూడండి ఇక్కడ లాస్ట్లో కనపడుతున్నది జెడ్. ఈ పదానికి సరైన అర్థం చెప్పమని అడుగుతున్నారు. మరి దీనికి అర్థం ఏంటంటే వేరు కదమ్మా, మూల్ అంటే మూలం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి, మూల్, ఇది ఆన్సర్ అవుతుంది. మిగిలిన టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము.